గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది. ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తున్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళా ఇచ్చాం. నిరుద్యోగ భృతి తెలుగుదేశం ఆలోచిస్తే రద్దు చేశారు. ఈరోజు మన ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉండే యువతకి అన్ని విధాల ఆదుకునే బాధ్యత ప్రపంచంలోని మేటైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ కూటమిది. ఇంకో పక్క అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవడు ఆపలేడు.